నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. ఏసీబీకి చిక్కిన ఆళ్లగడ్డ ఎంఆర్ఓ శేషఫణి భారీగా నగదు బంగారు స్వాధీనం. ఘనంగా ఆర్కే అకాడమీ 2వ వార్షికోత్సవం క్రీడాకారులకు బహుమతులు అందించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. విఎంసీ ఫ్యాషన్స్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. అభివృద్ధికి అండగా నిలవాలన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాలలో లెనిన్ క్లబ్ మెన్స్ వేర్ ను ప్రారంభించిన ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో భోజన సదుపాయం కల్పించిన సర్నీడి సేవా సంస్థ. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రికెట్ పోటీలు. ఈ నెల 28న జరిగే బంద్ ను జయప్రదం చేయాలని కోరిన సిపిఎం సిపిఐ నేతలు. పరిశోధన రంగంలో ఆర్జీఎం మరియు శాంతిరామ్ విద్యా సంస్థలు మరో ముందడుగు. మలేషియాకు చెందిన లింకన్ యూనివర్సిటీతో ఎంఓయూ. ఏసీపీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉండడంతో ఆళ్లగడ్డ తహసీల్దార్ శేషఫణి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆళ్లగడ్డ ఎంఆర్ఓ శేషఫణి నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంగా 5 చోట్ల గురువారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ డీఎస్పీ మాట్లాడుతూ గురువారం ఉదయం 6 గంటల నుంచి ఆళ్లగడ్డ తహసీల్దార్ అల్లూరు శేషఫణి మీద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని 4 చోట్ల తనిఖీలు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 13,15,000 రూపాయల నగదును, 230 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 నివాసాలు, G+1 బిల్డింగ్, 1 ఫ్లాట్, 3 ఇంటి జాగాలు, 3 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించడం జరిగిందన్నారు. పత్రాలు, కారు, స్కూటీ వాహనాన్ని గుర్తించి విచారణ చేస్తున్నామన్నారు. ఈ దాడుల్లో 5 బృందాలు పాల్గొన్నాయని కర్నూలు ఏసీపీ డీఎస్పీ జయరామరాజు, విచారణ అధికారి నాగభూషణం మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఆర్కే బ్యాడ్మింటన్ అకాడమీ నందు 2వ వార్షికోత్సవ అకాడమీ ఫ్రెండ్లీ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన క్రీడాకారులకు డాక్టర్ రామకృష్ణారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి పీడీ విజయ్ కుమారి మాట్లాడుతూ, క్రీడాకారులు ఆర్కే బ్యాడ్మింటన్ అకాడమీ నందు చాలా విజయాలు సాధించారని, అలాగే మునుముందు మరిన్ని టోర్నీలు ఆడి ఆర్కే అకాడమీకి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. డాక్టర్ పాండురంగారావు మాట్లాడుతూ, నంద్యాల పట్టణ ప్రజలకు ఇది ఒక మంచి అవకాశమని, ఈ అకాడమీని అందరూ వినియోగించుకొని ప్రతిరోజు ఏదో ఒక వ్యాయామం ఉండాలని, మన నంద్యాల పట్టణ ప్రజలకు ఆర్కే అకాడమీ ఒక సువర్ణ అవకాశమని, క్రీడాకారులందరూ ఏదో ఒక టైంలో ఆడుతూ ఉండాలని తెలిపారు. అనంతరం డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఆర్కే అకాడమీ నుండి ఇప్పటికే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడం జరిగిందని, అలాగే నంద్యాల పట్టణం నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మునుముందు బ్యాడ్మింటన్ క్రీడాకారులు నంద్యాల నుండి ప్రాతినిధ్యం వహించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ రెడ్డి, పీడీ విజయ్ కుమారి, ఆర్కే బ్యాడ్మింటన్ అకాడమీ చీఫ్ కోచ్ రాధాకృష్ణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకి శుభాశీస్సులు. చాలా సంతోషం. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసామనుకున్నాం, అప్పుడే 2 ఇయర్స్ కంప్లీట్ అవ్వడం అన్నటువంటిది చాలా సంతోషకరంగా ఉన్నటువంటి విషయం. ఈ 2 ఇయర్స్లో మంచి ప్రోగ్రెస్లో ముందుకెళ్ళడానికి సహకరించినటువంటి క్రీడాకారులకి, అట్లాగే చిన్నారులకి
వీళ్ళకంటే ముఖ్యంగా రిస్క్ తీసుకుని పేరెంట్స్ మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళని తీసుకురావడం తీసుకుపోవటం చేస్తున్నటువంటి తల్లిదండ్రులకి అలాగే కోచ్ రాధాకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతకుముందు నేను గేమ్స్లో పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు, కేవలం అకాడమిక్గానే ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. అయితే ఇక్కడ స్టేడియం ఎప్పుడైతే అకాడమీ స్టార్ట్ అయిందో, అకాడమీ స్టార్ట్ కాకముందు పిల్లలు ఆడుతున్నా కూడా నేను వచ్చేవాడిని కాదు. అకాడమీ స్టార్ట్ అయిన తర్వాత పిల్లలు ఆడుతున్నటువంటి విధానాన్ని చూసి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఆడుతూ ఉంటే అది చూడడానికి కాసేపు కూర్చునేవాడిని. ఆ తర్వాత నేను కూడా ఆడదామన్న ఆలోచన వచ్చి స్టార్ట్ చేశాం. ఒకసారి గేమ్లో మొదలుపెట్టిన తర్వాత అదొక వ్యసనంలాగా ప్రతిరోజు రావాలి అనిపిస్తుంది. ఏ రోజు మిస్ అయినా ఆ రోజు ఏదో పోగొట్టుకున్నామే అన్నటువంటి ఆలోచన మనలో కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏ సందర్భంలో ఉన్నా ఆ టైం అయ్యేసరికి మనసులాగి ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నాన్ని కల్పిస్తుంది గేమ్, క్రీడ. సో మాకు కూడా పిల్లలతో ఆడుతూ ఉంటే మేము 60 దాటిన వాళ్ళం మళ్ళీ 20లోకి వచ్చామేమో అనిపించేలాగా అనిపిస్తూ ఉంటుంది. మాకు కూడా మంచి ఎంజాయ్మెంట్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నీ కూడా వస్తున్నాయి దీనివల్ల. అట్లాగే రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో మంచి ప్లేయర్స్ని తయారు చేయడం జరిగింది. హర్షద్ని ఇంటర్నేషనల్ పంపించటం, తర్వాత మనోహర్, రాహుల్, సాయి వీళ్ళంతా, అలాగే ఆశా, బేగం వీళ్ళందరినీ కూడా మంచి నేషనల్ లెవెల్ ప్లేయర్స్గా తయారు చేయటం. అట్లాగే కౌశిక్, శివారెడ్డి, సుప్రియ, సునంద, తన్మయ్ ఇట్లా చాలామంది ప్లేయర్స్ అంతా కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మంచిగా తయారు చేస్తున్నందుకు రాధాకృష్ణ గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విఎంసి ఫ్యాషన్స్ షోరూమ్ను ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. నవ్యాంధ్ర అభివృద్ధికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రజలందరూ మరోసారి అండగా నిలవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. బుధవారం పున్నాపురంలో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామంలో విస్తృతంగా పర్యటించి సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. నంద్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శలు చేస్తుండటం హాస్యాస్పదమని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వీధి వీధిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీటిని సరఫరా చేసేందుకు కోట్ల రూపాయల అంచనాలతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. పొన్నాపురంలో 20 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ గురునాథ్ రెడ్డి, గ్రామ నాయకులు మనోహర్, జనార్దన్, పలువురు టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నంద్యాల ఎన్కే రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన నెలైన్ క్లబ్ మెన్స్ వేర్ను ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఖలీల్ థియేటర్ ఎదురుగా లెలిన్ క్లబ్ షోరూమ్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. లెలిన్ అనే క్వాలిటీ డ్రెస్ మెటీరియల్ నంద్యాల ప్రజలకు సరసమైన ధరలలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కన్నే టాకీస్ ఎదురుగా లెనిన్ క్లాత్ స్టోర్స్ మా ఫేమస్ బ్రాండ్ ఇది. ఇక్కడ మన మిత్రులు స్థాపించారు. ఇది ప్రజలకందరికీ అందుబాటులోకి వచ్చింది. మంచి క్వాలిటీ క్లాత్, మంచి క్వాలిటీ డ్రెస్ మెటీరియల్స్ మనందరికీ సరసమైన ధరల్లో అందుబాటులోకి ఇచ్చిన దానికి ప్రొప్రైటర్స్కి ధన్యవాదాలు. ఈ షాప్ బాగా నడవాలని నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను. నంద్యాల ఎమ్మెల్యే గారు బ్రహ్మానంద రెడ్డి గారు, తర్వాత మన ఎస్పీవై రెడ్డి గారు పార్లమెంట్ మెంబరు, నంద్యాల ప్రజలకు శుభాకాంక్షలు, సంక్రాంతి న్యూ ఇయర్ శుభాకాంక్షలు. నంద్యాలలో మేము షోరూమ్ విజయవంతం కావాలని ప్రజలను కోరుతున్నాము. సర్వనీడి సేవా సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో భోజన సదుపాయం కల్పించారు. సర్వనీడి సేవా సంస్థ అధ్యక్షుడు గౌతమ్ కుమార్ సహకారంతో నంద్యాల బ్రాంచ్ ఇన్ఛార్జ్ జాన్ ఆధ్వర్యంలో గురువారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో పేషెంట్లకు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, చిన్నారులకు రుచికరమైన పౌష్టికరమైన ఆహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 150 మందికి భోజన సదుపాయం కల్పించామని, నంద్యాల పట్టణంలో కొన్ని వేల మందికి గౌతమ్ కుమార్ ద్వారా భోజన సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని సర్వనీడి సంస్థ ఆధ్వర్యంలో గౌతమ్ కుమార్ గారు 210వ రోజు ఈరోజు చేరుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. నంద్యాలలో మన జాన్ గారు పేద ప్రజలకైతేనేమి, తర్వాత హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ తరఫున బంధువులకు, వాళ్ళని చూడడానికి వచ్చిన జనానికి కూడా అందరికీ మంచి పౌష్టికాహారం, రాగి సంగటి, తర్వాత బాయిల్డ్ ఎగ్గు, అరటిపండు, అప్పడం అన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి జాన్ గారికి, గౌతమ్ కుమార్ గారికి దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. క్రిస్మస్ పండుగ సందర్భంగా స్థానిక ఎస్పీజీ మైదానంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ఫాస్ట్ రేట్ 5 సభ్యులు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా టెక్కే మరియు మున్సిపల్ కాలనీ వాసులకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలలో మున్సిపల్ కాలనీ క్రికెట్ జట్టు గెలుపొందిందని నిర్వాహకులు తెలిపారు. మొట్టమొదటిగా నంద్యాల పట్టణ క్రైస్తవ సోదరులకందరికీ బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్. గడిచిన 25వ తారీఖు యేసుక్రీస్తు జన్మించిన జన్మదినాన్ని ఎంతగానో సంతోషంగా జరుపుకున్నాము. దేవుని కృప వలన మరి ఒక క్రిస్మస్ చూసే కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. మరి నంద్యాల అధ్యక్షుడు బిషప్ గారికి, గురువులందరికీ, నాయకులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి నంద్యాల అధ్యక్షుడిలోని పాస్టేట్ 5 టెక్కే మరియు మున్సిపల్ కాలనీ సంఘాలు ఒక పాస్టేట్ నందు ఉంటున్నాయి. ఈ 2 సంఘాలకు సంబంధించినటువంటి క్రికెట్ ప్లేయర్స్తో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ ఈ దినం నిర్వహించడం జరుగుతుంది. మరి బెస్ట్ ఆఫ్ 3 ఆట ఆడుతున్నారు. మొదటి మ్యాచ్ మున్సిపల్ కాలనీ వారు విన్ చేశారు. రెండో మ్యాచ్ ఇప్పుడు నిర్వహించబడుతుంది. మరి మొత్తం ప్లేయర్స్ అందరికీ కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. మంచిగా క్రమశిక్షణతో దేవునికి మహిమకరంగా ఆటలు ఆడాలని, ఎవరు కక్షలకు, అసూయలకు, ద్వేషాలకు తావివ్వకుండా దేవునికి మహిమకరంగా ఈ మ్యాచ్ జరిగించాలని కోరుకుంటున్నాము. దేవుడు మనందరినీ దీవించును గాక. ఈ నెల 28న జరిగే బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ సిపిఐ, సిపిఎం నాయకులు నంద్యాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టి ప్రతి మండలానికి 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని వామపక్షాలు, జనసేన పార్టీల ఆధ్వర్యంలో 28న జరిగే బంద్ను జయప్రదం చేయాలని నంద్యాల పట్టణంలో సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి శ్రీనివాస్ సెంటర్, సంజీవ్ నగర్ గేటు మీద గాంధీ చౌక్ దగ్గరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, సిపిఎం పట్టణ కార్యదర్శి గౌస్ తెలిపారు. ఈ బైక్ ర్యాలీలో సిపిఐ, సిపిఎం నాయకులు కె ప్రసాద్, గౌసు, తోట
తోటమద్దులు చౌడప్ప, వెంకటలింగం, షరీఫ్ బాషా, బాల వెంకట్, శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు చిన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిపిఐ కార్యదర్శి ప్రసాద్, సిపిఎం కార్యదర్శి గౌస్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, పంట చేతికి రాక, పెట్టిన పెట్టుబడి అందక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం లేదని, రైతు సమస్యలపైన రేపు జరిగే బంద్లో నంద్యాల పట్టణ ప్రజలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, వ్యాపారవేత్తలు, అంగళ్లు బంద్ చేసి ధాన్యం పండించే రైతు కష్టాన్ని తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు, డివైఎఫ్ఐ నాయకులు శివ, కరీముల్లా, మద్దిలేటి, శివరాముడు, కరీం బాషా, మాబు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వామపక్ష పార్టీలు, జనసేన, ఇతర పార్టీలు బంద్కు పిలిపించినారు. కాబట్టి నంద్యాల వ్యాపారస్తులు, ప్రజానీకం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రాష్ట్రంలో 354 మండలాలను కరువుగా ప్రకటించింది. మన జిల్లాలో 50 మండలాలను కరువుగా ప్రకటించింది. కానీ మండలాలను ప్రకటించింది తప్ప కరువు సహాయక చర్యలు ఎక్కడ కూడా చేపట్టలేదు. కాబట్టి వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, అదే విద్యార్థుల ఫీజులు మాఫీ చేయాలి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పేసి రైతు సమస్యల పరిష్కారం కోసం జరిగే ధర్నాను విజయవంతం చేసే పద్ధతులు ప్రజలు సహకరించాలని, ప్రభుత్వం కూడా వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని, లేకుంటే రేపు 2వ తేదీ నుంచి జరిగే జన్మభూమిలో ఖచ్చితంగా రైతులతో నిరసన తెలియజేస్తామని చెప్పేసి వామపక్ష పార్టీలుగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. విద్యారంగంలో నూతన పోకడలతో అంతర్జాతీయ స్థాయిలో రాయలసీమకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఆర్జీఎం మరియు శాంతిరాం విద్యా సంస్థలు మరో ముందడుగు వేశాయి. దేశ విదేశాల్లోని పేరుగాంచిన మలేసియాలోని లింకన్ యూనివర్సిటీతో ఎంఓయూ చేసుకున్న ఘనతను శాంతిరాం విద్యా సంస్థలు సొంతం చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఆర్జీఎం మరియు శాంతిరాం విద్యా సంస్థల ఎండీ శివరాం, లింకన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అమియా భౌమికులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో లింకన్ యూనివర్సిటీ ప్రతినిధి డాక్టర్ రమేష్, శాంతిరాం మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ గిడ్డయ్య, ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర ప్రసాద్, డీన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ డివి అశోక్ కుమార్, శాంతిరాం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ శివరాం మాట్లాడుతూ ఎన్నో దేశాల యూనివర్సిటీలతో ఒప్పందాలు కలిగి పరిశోధనా రంగంలో మంచి పేరున్న మలేసియాలోని లింకన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకోవడం తమ విద్యా సంస్థలకు గర్వకారణమన్నారు. విద్య అంటే ర్యాంకులు, సర్టిఫికేట్లు కాదని అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా ప్రమాణాలు పెంచడమే తమ లక్ష్యమన్నారు. లింకన్ యూనివర్సిటీ వారు తమ కళాశాలలో పరిశోధనలపై అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విద్యా బోధనలో వస్తున్న నూతన పోకడలను తెలుసుకునేందుకు కళాశాల హెచ్ఓడీలను, సీనియర్ ప్రొఫెసర్లను లింకన్ యూనివర్సిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులను మలేసియా పంపనున్నట్లు తెలిపారు. లింకన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అమియా భౌమిక్ మాట్లాడుతూ సాంకేతిక, మెడికల్ విద్యలో అత్యున్నత ప్రమాణాలతో నెలకొల్పిన ఆర్జీఎం మరియు శాంతిరాం విద్యా సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల పరిశోధనా ఫలాలు సమాజానికి అందించడమే విద్యా సంస్థలకు, విద్యార్థులకు లక్ష్యంగా ఉండాలన్నారు. ఇక్కడి రీసెర్చ్ స్కాలర్స్ కు మరియు రీసెర్చ్ గైడ్స్ కు తమ యూనివర్సిటీ తగిన సహాయం అందిస్తుందన్నారు. అందువల్ల పీహెచ్డీ చేసే విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. పేటెంట్లు వచ్చిన పరిశోధనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు మలేసియా ప్రభుత్వం నాలెడ్జ్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. Funds are not a constraint. So we can reach our super sectors. That's the first step that we can do. The second thing that we can do as a part of this MOU is ఇది కూడా మంచి ఫోటో.
see this? Yes. One is to be in front of you here and to sit beside Dr. Bhaumik Garu, that this is a great occasion for this institute and for me personally, because my father was aiming to take this institute to the next level. See, we had all the accreditations and everything is done, and we have good number of people doing research. We have been generating IRG. Everything is going on well. And one we were all lacking behind was something like international exposure. So I request all the professors to visit Lincoln University, study what they are doing there, how Lincoln University in MOU with RGMCT can help this institute, what is happening in Lincoln University, how many people are doing research in those institutes, and if that research can help this institute, and if you all can collaborate. See, mere signing a MOU will not make any sense unless and until you work from this end and they work from the other end. This MOU will not have any. If you want to have a foreign collaboration, this is a beginning, and we should be very thankful for the CEO and Vice Chancellor of Malaysian Lincoln University, that see, where is Malaysia and where is Nandya. We should really thank them, because this is something, such a program which can link the entire world. What you are doing, what they are doing, how you can help them, how they can help you. This is all a bilateral relationship. MOU is nothing but bilateral relationship. As you rightly said, you have many MOUs and so forth. And we sign MOU, faculty exchange, student exchange, and etc. But to have a meaningful such, the only thing we can be very effective such a MOU when there is a real educational program integrated. The exchange of faculty, it's maybe one. You can send your faculty members to Malaysia, but if we do some program collaboration, then the real integration, then the real faculty exchange, student exchange happens. And that's where we at Lincoln, we go into various countries, look at that particular country, what is needed, what is required, and which I appreciate Dr. Sivaram Bhatti said, that teaching, exam, those are the days gone. Now have to look at research publications. And that's what in India is needed currently. The Indian education system, especially until the A level, 12th grade level, I can assure you that none of the educational system in the world can beat that system anymore, PhD and so forth. So those are things we looked at it and we said, and this is where we can work together, that Indian educational institutions, they have quite a number of faculties. A group of faculty, they have already obtained PhD, and a group of faculty has not been able to enroll. So how we can put together this jigsaw puzzle, and Lincoln can facilitate.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏసీబీకి చిక్కిన ఆళ్లగడ్డ ఎంఆర్ఓ శేషపని భారీగా నగదు బంగారు స్వాధీనం. ఘనంగా ఆర్కే అకాడమీ 2వ వార్షికోత్సవం క్రీడాకారులకు బహుమతులు అందించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. విఎంసీ ఫ్యాషన్స్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. అభివృద్ధికి అండగా నిలవాలన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాలలో లెనిన్ క్లబ్ మెన్స్ వేర్ ను ప్రారంభించిన ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో భోజన సదుపాయం కల్పించిన సర్నీడి సేవా సంస్థ. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రికెట్ పోటీలు. ఈ నెల 28న జరిగే బంద్ను జయప్రదం చేయాలని కోరిన సిపిఎం సిపిఐ నేతలు. పరిశోధన రంగంలో ఆర్జీఎం మరియు శాంతిరాం విద్యా సంస్థలు మరో ముందడుగు. మలేషియాకు చెందిన లింకన్ యూనివర్సిటీతో ఎంఓయూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.